హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేనెచ్ వ్లాగ్స్. నేను మా ఫ్రెండ్ కలిసి మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే వాడు దేవరా దేవరా ఉంది మా ఊర్లో రండ్రా అని అన్నాడు. ఎట్లనో వాళ్ళ ఊరు అంతా తిరిగి చూస్తా ఉన్నట్టుగా అదే చూద్దామన్న ఎగ్జైట్మెంట్‌తో నేను కూడా మా ముందు రోజు మా ఫ్రెండ్‌తో మాట్లాడుకొని వెళ్దామని అనుకున్నాం. మేము బస్సులో వెళ్ళి నుంచి ఆటోలో వెళ్ళాలి అని అనుకున్నాం. దారిలో వచ్చే కొండలు, హైవే, బస్సులు బైక్స్ అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది గూల్చర్ ఘాట్ రోడ్ అనమాట. దీని మీద యాక్సిడెంట్స్ అనేది ఎలాగోలా గూల్చర్కి అయితే వచ్చేసాం. గూల్చర్ నుంచి ఇంకా మూలపల్లకి వెళ్ళాలి. కడప నుంచి గూల్చర్కి రావడానికి గంట పడుతుందని నాకు మొన్ననే తెలిసింది వెళ్ళినప్పుడే. అంటే నేను గూల్చర్కి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట. ఆ తర్వాత ఆటోలో నుంచి వీడియో షూట్ చేస్తున్నాను. అంటే ఒక చేత్తో ఆటోలో సపోర్ట్ పట్టుకొని, ఒక చేత్తో ఫోన్ సపోర్ట్‌గా పట్టుకొని గట్టిగా పట్టుకోవాలి. లేకుంటే కింద పడిపోతుంది. ఆ జాగ్రత్తలో అట్లా కాసేపు వీడియో తీయకుండా అట్టా ఉండింది. ఆఫ్ చేసిన పాపం కుక్కకి దాహం వేస్తుంది అనుకుంటా, నీళ్ళు అవుతుంది. చాలా స్పీడ్గా పోతాను. మా మామూలు ఏడా అంటాలేదు దారిలో దాన్నే ఇంకా ఇంతకుముందు వచ్చింది చూడు ఊరు ముందర ఆడికి పోవాలి అర్థం ఇదే బా నేను కోసే సప్ప ఇదే ఇది కాదు ఊతల కాసినాయి మాడికెళ్ళి పనిచేస్తాడా వీడియో స్టార్ట్ చేసావా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హరీష్, నరేష్ వాళ్ళ ఊరికి వచ్చాం. మా ఫ్రెండ్ ఊరికి వచ్చాం. ఇప్పుడు మన నరేష్ వాళ్ళ ఇంటి నుంచి చేన్ దగ్గరికి బండిలో తీసుకొచ్చాడు. చూడండి, ఇదే వాళ్ళ బండి. చూడండి, అది మామిడి చెట్లు అయినా చూపించుకో, మంచిగా ఉంటుంది. మాడి చెట్లు, తోటలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం వాళ్ళ చైన్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము వాళ్ళ చైన్ లోపలికి వెళ్తున్నాం. అక్కడ ఏం చేస్తారో చూపిస్తా. నరేష్ అయితే ముందు మాకు దారి చూపిస్తున్నాడు, ఎట్లా వెళ్ళాలా చైన్ కాడికి అని. ఇంకా హరీష్ అయితే వెనకాల టోపీ పెట్టుకున్నాడు ఎండకి తట్టుకోలేక. ఇంకా దారిలోనే ఆవు పిల్లలు, దూడ పిల్లలు వచ్చినాయి. స్టార్టింగ్లో ఆవు పిల్లలు, దూడ పిల్లలు పెట్టారు. మళ్ళా అటుపక్క ఇంకా నరేష్ అయితే కటింగ్ మిషన్తో గడ్డి అయితే కట్ చేస్తున్నాడు. ఇంకా గడ్డంతా ఆవులకి, దూళ్ళకి, వాటి పిల్లలకి వేస్తాడు. ఇంకా నరేష్ అది ఎట్ట చేయాలో మాకు కూడా నేర్పించాడు. ఫస్ట్ అయితే అక్కడ స్విచ్ ఉంది చూసారు, అక్కడ వైట్గా స్విచ్ బోర్డ్ అనమాట. దానికి ఆ వైర్ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే అది ఆన్ అవుతుంది. ఇంకా గడ్డి తీసి దాంట్లో అట్ట ఇసిరేస్తే అది కట్ అయ్యి వెనకాల పడిపోతుంది. అట్లా హరీష్ కూడా ట్రై చేశాడు. ఇంకా నాకు వచ్చేసిందిలే, ఇంకా నువ్వు చేద్దురా అని కెమెరా తీసుకొని నువ్వు చేయిపో అని నాకు చెప్పాడు. ఇంకా నేను అవి ఎట్ట చేయాలా అనేది గమనిస్తూ ఉన్నా, నరేష్ ఎట్ట చేస్తున్నాడు అనేది.
ఇంకా తర్వాత నేను అది ఆఫ్ చేసి మళ్ళా స్టార్ట్ చేసి స్టార్టింగ్ నుంచి చేస్తా అని వానికి చెప్పి అది ఆఫ్ చేపిచ్చి చేస్తున్నాం. తర్వాత నేనే చేస్తా స్టార్టింగ్ నుంచి అది ఆన్ చేసి. ఇంకా తర్వాత దాన్ని మళ్ళా ప్లగ్ తీసి ఆన్ చేసి నేనైతే మళ్ళా గడ్డి వేస్తా చూడండి. అంటే ఫస్ట్ టైం కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా, కొంచెం భయంగా అయితే అనిపించింది. హరీష్ అయితే గడ్డి కట్ చేసిందంతా చూపిస్తాను చూడండి. నేను ఏదో మాట్లాడుతుంటే వాయిస్ ఓవర్ పెట్టుకో అని అన్నాడు. ఇక కట్ చేసిన ఈ గడ్డంతా చిన్న చిన్న పీసెస్గా అయ్యాయి. ఆ గడ్డంతా ఆవులకి, దూడలకి, అక్కడ కనిపిస్తున్న మేకలకి అంతా వేస్తారు. అవి తిని పాలు బాగా ఇస్తాయి అంట. ప్లగ్ తీ వంశీ తొందరగా. తీరా చాలా కష్టంగా ఉంది. వైర్ తీసేసినావు కదా మళ్ళీ తీసేసినా, రాబడి అయిపోయినట్టే. అత్తే కాలేపా. అతి కష్టం. మన వంశీ తీసినాడు. ఈ బ్యాక్గ్రౌండ్ కి తగ్గిన పని చేసిన మన వంశీకి చాలా మనం అభినందనలు తెలియజేయాలి. సూపర్ గా ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే. గ్రేట్ బ్యాన్, యు ఆర్ ది గ్రేట్ జాబ్. సూపర్ సూపర్. పోతా కదా ఆగితాం. చార్జ్ చెప్తా కదా నీకు. యాడ పడిపోతానేమో భయం వేస్తుంది. నమస్తే నమస్తే బాయ్. ఇప్పుడు హరీష్ కొంచెం ఓవరాక్షన్ చేస్తాడంట నీళ్ళ దగ్గర. చూద్దాం. ఈ తాగేదానికేనా? ఎండ అయితే ఇప్పుడే చాలా మొదలైంది. చాలా ఎక్కువగా అయితే ఎండ అనేది వచ్చింది. నాకు టోపీ పెట్టుకున్నా కాబట్టి నాకు కొంచెం కంట్రోల్ అవుతుంది. ఈ వాటర్ చూస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఫ్రెష్గా ఉన్న ఈ వాటర్ని కొన్ని తాగాలని పల్లె స్టైల్లో అనుకుంటున్నాను. కొంచెం ఈ నీళ్ళని ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటాను. దాని తర్వాత ఇక్కడ నాకు పొలంలో అంటిన కొన్ని మరకలు అనేది నేను తీసేసుకున్నాను. చేసిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ వాష్ నీట్గా శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఓకే. దాని తర్వాత కొన్ని వాటర్ అనేది తీసుకొని ఓ పొలం సైడ్లో దీన్ని తాగబోతున్నాను. ఎట్టున్నాయి నీళ్ళు అయితే కొంచెం బాగానే ఉన్నాయి కానీ కొంచెం తాగుబుద్ధి కాలేదు. ఇది మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. మాటల్లోనే మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు. మొక్కలు పెట్టి పొలాలు ఇట్లా సంకన అయిపోతాను. కానీ ఎన్ని ఉంటాయి రైతాంగంలో మామూలే. కానీ ఫార్మర్గా ఒక్కనాడు బతికినా సార్. మైక్ లేదు, నేను కొంచెం దూరంగా ఉంటాలే. నేను అది చేస్తానా. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు తీసిండే భలే ఉండేది. రే బాయ్ దగ్గర కానీ ఆడుకో తీసుకుపోతాండేమరా మీరు. దయచేయండి. బాయ్. ఇదేనా బాయ్? దీనికంటే పెద్ద బాయ్, దీనికంటే పెద్ద బాయలు చూసినాం. మొన్నటిదా వానలు వచ్చినాయి చూడు, అప్పటి వరకు ఉన్నాయి బాగా పైకి. మోటార్ నీళ్ళలో మరి కిందికి దించి పెట్టచ్చు కదా. ఏదానికి దీనికి ఎట్ట ఎండిపోతాయ్యా? లేవులే నీళ్ళు ఊట రావాలా, ఊట లేదా అయిపోతాయి. అవి చిన్న బాయ్. బోర్ అయితే మేలు అవుతుంది. ఫస్ట్ టైం చూస్తున్నాం. పైపు ఉండేది, పైపు ఉండేది కదా. ఏడ పైపు దూరం పోయి తీయండి. కనుక్కునేదా? రే పడితే నువ్వు కొంచెం ముందరకు రా. నువ్వు కొంచెం వెనక్కి పో. పాములు అమ్ముకుంటావు కదా.
ఉంటాయి. కానీ ఇప్పుడు అంతా కాల్చేసాం చాలు. ఏం నలుగురం పోతాము దాంట్లో? నలుగురమా? నలుగురము కింద ఎగర్రా, భయపడాకు. వచ్చేటప్పుడే ఎట్టా అదే ఒంటిగాని బండి అయితే ముగ్గురికే వేస్తారు. వాడి ముందుకు బాగాలేరే. ఈరోజు నేను నరేష్ వాళ్ళ ఊరికి వచ్చాము. ఎందుకంటే వాడు ఏదో జాతర, అదే అమ్మవారి గుడి దగ్గర మేకలు చికెన్ మటన్ దావత్ అనమాట, దావత్ పెడతాడు. అదే ఏదో జాతర అని అంటాడు. దానికోసం అయితే వచ్చాం. అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వాళ్ళక్క పెళ్ళికి వెళ్ళకపోయా. ఎందుకంటే అప్పుడు వాళ్ళక్క పెళ్ళి రోజు కంటే పెళ్ళి అక్టోబర్ 11 అనమాట. నేను అక్టోబర్ 7 అక్కడికి వెళ్ళిపోయా. అదే బెంగళూరుకి వెళ్ళిపోయా. తెలిసింది కదా, ఆడ నుంచే మన వీడియోస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు నరేష్ వాళ్ళ చేను కాడికి వచ్చాం. నేను, నరేష్, హరీష్, నాగవర్ధన్ నలుగురం అయితే వచ్చాం. ఇంకా నాగవర్ధన్ అయితే సపరేట్గా నడుచుకుంటా వచ్చాడు. ఇంకొక ఎవరినో రూట్ అడిగి నరేష్ వాళ్ళ చేను కాడికి. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ ముగ్గురు సరిపోయారు, 4 నేనైతే సరిగా సెట్ కాలేదు. బండి మీద స్థలమే దొరకలేదు. అందుకే నాకెట్టా దారి తెలుసు కదా అని నేను నడుచుకుంటూ వస్తా, కొంచెం దూరమే కదా అని వచ్చాను. దాన్ని మా ఫ్రెండ్ వచ్చాడు, మళ్ళా వెళ్ళిపోయాడేమో అనుకున్నా. వాళ్ళ ఇద్దరిని వదిలేసి నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు. జాగ్రత్త. ఓకే, ఇప్పుడు రన్నింగ్ తిప్పు. ఓకే. రోడ్లు అయితే చాలా డ్యామేజింగ్గా ఉన్నాయి. రోడ్లు అయితే సరిగా లేవు కొన్ని. అండ్ రిస్క్ అయితే మధ్య మధ్యలో జారుతుంది బండి. చిన్న ఇప్పుడు నరేష్ వాళ్ళ ఊరి దగ్గరలో ఉన్న ఒక గుడి దగ్గరికి అయితే మేము వచ్చాము. శ్రీ గుంటి గంగమ్మ తల్లి దేవత ఆలయము. నరేష్ వాళ్ళ ఊరి దగ్గర నుంచి బయటికి మెయిన్ రోడ్కి వచ్చే దారిలో ఇది ఉంది. గుంటి గంగమ్మ తల్లి దేవత ఆలయం. హాయ్ ఫ్రెండ్స్, దానికి లైట్ వెలుగుతుంది, ఆఫ్ చెయ్యి. అది అంతేలే. ఆన్ చేయగలరా, ఘాట్లో ఉండాలి మనకి. ఫోన్ ఆన్ చేస్తున్నారు. దాంట్లో నేచర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. నేచర్ అయితే చాలా వెరీ కూల్గా ఉంది ఇక్కడ. మా ఫ్రెండ్ అప్పుడే గంగమ్మ తల్లి డేంజర్ అడిగిస్తా అంటే నేను అప్పుడే చూడు యాక్షన్. రే ఏం యాక్టింగ్ రా నువ్వు? యాక్టింగ్ లో చూపిరా, లాక్ చేయలేరా. ఇక్కడ కొండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. దీన్ని దబ్బుతే పడిపోయేటట్టుంది, కానీ చూడ్డానికి దబ్బుతే పడిపోయేటట్టుంది, కానీ ఇది పడదు. ఆ టోపీ కింద పడిపోయింది. పై చెప్పు, ఇది కాదు చెప్పాల్సింది. పై చెప్పు, పైది చూడు, ఎంత పెద్దగా ఉంది. కొంచెం కదిలితే మా మీద పడిపోయేటట్టుంది. చాలా భయంకరంగా ఉంది, కానీ ఇది పడదు. ఎన్నో యుగాల నుంచి ఇట్లే ఫస్ట్ నరేష్ గేట్ తీసాడు, ఇది ఎంటర్ అవుతున్నాం. మా తల్లే
ఆఫ్ చేసి ఫోన్ చేస్తా ఓకే వరకే సార్ ఫోన్ జోలో పెట్టుకున్నావా? ఆఫ్ చేసి ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొత్తగా ఒక ప్లేస్లోకి వచ్చాం కాబట్టి ఫొటోస్ తీసుకుంటే ఒక గుర్తుగా కొన్ని ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది అని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ అన్ని కలర్స్ ఆఫ్ 3-4 కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. బాగా మా మా ముగ్గురి ఫోటో, నేను, హరీష్, నరేష్ ఫోటోల కోసం మేము పడుతున్న తిప్పలైతే చూడండి. మేము బండిలో పోతున్నప్పుడు ఫోటో తీయాలంట. అటొద్దు ఇట హారిజెంటల్గా తీ అని అంటున్నాడు హరీష్ అయితే. ఇంకా నరేష్ అయితే ఎంజాయ్ చేస్తున్నట్టు అట చేతులైతే ఊపుతున్నాడు. ఇంకా ఫ్రీగా ఫిల్టర్ వాటర్ అయితే ఉంటాయి వీళ్ళకి ఇక్కడ. నరేష్ వాళ్ళ ఊరి దగ్గర అయితే ఫ్రీగా ఫిల్టర్ వాటర్ అయితే ఉంటాయి. భలే ఎంజాయ్ చేస్తారు. ఓకే, మేమైతే ఫిల్టర్ వాటర్ తాగాము నరేష్ వాళ్ళ ఊర్లో. అంతే ఫ్రెండ్స్ వీడియో. మేము ఇంకా కడపకైతే రిటర్న్ బస్లో వచ్చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్